సో ఓఎంఆర్ షీట్ వచ్చింది, ఎగ్జామినేషన్ పేపర్ వచ్చింది. సో ఓఎంఆర్ షీట్ మీద ఎలా రాయాలనేది మీకు ఆల్రెడీ తెలుసు. రూల్ నెంబర్ అంటే ఏం వేశారు? ఐడి నెంబర్ వేశారా? సో నెక్స్ట్ సండే నుంచి కంపల్సరీ మొబైల్ నెంబర్ వేయండి. ఈ రోజు కూడా మొబైల్ నెంబర్ ఒక ఎంటీగా ఉంటే రూల్ నెంబర్ కానీ ఇక్కడ ఎంటీగా ఉంటే మొబైల్ నెంబర్ వేయండి, మీ మొబైల్ నెంబర్ వేయండి. ఎందుకంటే మొబైల్ నెంబర్కి ఆఫ్లైన్ స్కోర్ పంపిస్తానికి కూడా ప్రయత్నిస్తున్నాం కాబట్టి. సో ఎట్లాగ ఇక్కడ మీకు నేము, బ్యాచ్, డేటు ఇవన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి మొబైల్ నెంబర్ వేయండి. మొబైల్ నెంబర్ ఎలా బబుల్ చేయాలనేది మీకు తెలుసు. టెస్ట్ ఐడి 001, టెస్ట్ ఐడి 001. నెక్స్ట్ సండే 002. ఆ నెక్స్ట్ సండే దిస్ ఈజ్ ఎన్జిటి బ్యాచ్ కాబట్టి సో ఎవ్రీ సండే డిఎస్సి ఎగ్జామ్ అనుకోవాలి, ఎవ్రీ సండే డిఎస్సి ఎగ్జామ్ అనుకోవాలి. ఎందుకంటే మీకు 2 పేపర్లు 3 పేపర్లు అలా లేవు. సో 2 పేపర్లు 3 పేపర్లు ఉన్నారు. ఒక సండే పేపర్ 1 పెడతాం, ఇంకో సండే పేపర్ 2 పెడతాం, ఇంకో సండే పేపర్ 3 పెడతాం, ఇంకో సండే పేపర్ 4 పెడతాం. గ్రూప్ 4 అయితే గ్రూప్ 2 అయితే అదే ఇప్పుడు గ్రూప్లా ఉంది. 3 పేపర్స్ ఉంటుంది. పేపర్ 1 ఒక సండే ఉంటుంది, పేపర్ 2 ఒక సండే ఉంటుంది, పేపర్ 3 ఒక సండే. బట్ డిఎస్సి హెచ్ఈటి ఒకటే పేపర్, 160 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్స్. గుర్తుపెట్టుకోండి, ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్, ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్. డిఎస్సి హెచ్ఈటి గ్రాండ్ టెస్ట్ 001 పూర్తి సిలబస్ మీద ఎగ్జామ్ ఇది. ఈ రోజే డిఎస్సి ఎగ్జామ్ అనుకోవాలి. ఈరోజు 80 మార్కులకు ఒక 60 మార్కులు వస్తే నెక్స్ట్ సండే 65 రావాలి, ఆ నెక్స్ట్ సండే 70 రావాలి. అలా ఉండాలి. అలా 60 నుంచి 55, 50, 45 కన్నా దిగొద్దిగా. సో కొంతమందికి సిలబస్ అయిపోయినా అయిపోకపోయినా ఎవ్రీ సండేకి మీకు సిలబస్ అయిపోతుంటుంది కాబట్టి కొంచెం మెరుగుపడుతూ ఉండాలి. టోటల్ సిలబస్ అయిపోయినాక ఎట్లాగో ఫ్లెక్సింగ్ ఉంటుంది. బట్ సిలబస్ అయిపోకుండా కూడా సో ఎవ్రీ సండేకు ప్లస్ మార్క్స్ రావాలి తప్ప మైనస్ మార్క్స్ రావద్దు. సో మీకు నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు, నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు. ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్ ఉంటుంది. 160 క్వశ్చన్స్, 18 మార్క్స్. క్లియర్? సో దీన్ని బట్టి మీకు ఎలా మార్క్స్ వస్తున్నాయనేది ఎవ్రీ సండే మీకు తెలిసిపోతుంది. సో సెకండ్ సండే అంటే ఎప్పుడు అవుతుంది? మళ్ళీ 15th అవుతుంది. సో 15th అవుతుంది. ఆ ఒక్కరోజే ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉండదు, ఆ రోజు కూడా ఆన్లైన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో ఇదే ఎగ్జామ్ ఈరోజు 1 o'clock మీ డిస్ట్రిక్ట్ గ్రూప్లో అవపడుతుంది. అందరు డిస్ట్రిక్ట్ గ్రూప్లో యాడ్ అయ్యారా? యాడ్ కాని వాళ్ళు ఎంతమంది? ఇంకా యాడ్ కాని వాళ్ళు ఎందుకట్లా? డౌన్లోడ్ కదా. యాప్ డౌన్లోడ్ అయితే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న కోఆర్డినేటర్స్ ద్వారా మీరు డిస్ట్రిక్ట్ గ్రూప్లో యాడ్ కండి. ఈరోజు 1 o'clock అవైలబుల్ ఉంటుంది. 1 నుంచి రేపు 2 o'clock వరకు ఉంటాయి. ఎన్ని ఆల్రెడీ ఉన్నాయి, అప్లోడ్ చేసినాం ఆల్రెడీ. ఎప్పుడు ఓపెన్ అవుతుంది అది? ఈరోజు 1 o'clock ఓపెన్ అవుతుంది. ఈరోజు 1 o'clock ఓపెన్ అవుతుంది. సో 1 o'clock ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు? మీరు మళ్ళీ ఇదే టెస్ట్ రాయాలి. ఇదే టెస్ట్ రాయాలి. మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ మీద గుర్తుపెట్టుకుంటారా ఏ క్వశ్చన్ ఆన్సర్కి ఏం దాచిన అనేది, లేకపోతే ఓఎంఆర్ షీట్ ఒకసారి ఫోటో తీసుకొని పోండి, అదే సరిపోతుంది. ఏమన్నా పెద్ద సింపుల్. ఓఎంఆర్ షీట్ ఫోటో తీసుకొని పోండి, అవే క్వశ్చన్స్ మళ్ళీ టిక్ పెట్టండి, మీకు స్కోర్ వస్తుంది, మీ స్కోర్ వచ్చేస్తుంది. రేపు 2 o'clock వరకు ఉంటుంది. ఫస్ట్ డిఎస్సి హెచ్ఈటి రాయండి, మళ్ళీ ఇంగ్లీష్ మీడియం రాయండి, ఇంగ్లీష్ మీడియం రాయండి. సో సేమ్ క్వశ్చన్ పేపర్ అయితే అవసరం లేదు, మేబీ సేమ్ క్వశ్చన్ పేపరే ఉండొచ్చు కూడా. గ్రూప్ 4 ఉంటుంది, గ్రూప్ 2 ఉంటుంది, అందులో ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉంటుంది. మీకు పనికొచ్చేది ఏదైనా రాయండి. ఈ రోజు అయితే 12 ఎగ్జామ్స్ ఉన్నాయి. అందులో మీ డిస్ట్రిక్ట్ గ్రూప్లో ఎవరైనా రాసుకునేటట్టు 12 ఎగ్జామ్స్ ఉన్నాయి. అందులో నెక్స్ట్ సండే నుంచి 19 ఎగ్జామ్స్ ఉంటాయి. ఎందుకంటే ఈరోజు గ్రూప్లో వాళ్ళకు జనరల్ స్టడీస్ కాబట్టి అన్ని సబ్జెక్టులు కూడా జనరల్ స్టడీస్ రాయాలి కాబట్టి ఒక 7 ఎగ్జామ్స్ అయినాయి. నెక్స్ట్ సండే నుంచి పెడగాల్సిన తర్వాత కంటెంట్ ఉంటుంది. ఎవరి సబ్జెక్టు వాళ్ళకే ఉంటుంటుంది. సో ఎవరి సబ్జెక్టు వాళ్ళకే ఉంటుంటుంది కాబట్టి వాళ్ళు ఇంకా 7 ఎగ్జామ్స్ పెరుగుతాయి. అందులో అంటే 19 ఎగ్జామ్స్ ఎవ్రీ డిస్ట్రిక్ట్లో అవపడతాయి మీకు. ఫస్ట్ మీ గోల్ ఏంటి? టీచర్ కావాలి.
గురుకుల కోచింగ్ తీసుకుంటున్నాం. ఫస్ట్ గురుకుల కోచింగ్ ఆఫ్లైన్ రాయండి, ఆన్లైన్లో కూడా అదే ఎగ్జామ్ రాయండి. ఇప్పుడు గ్రూప్స్ ఇంగ్లీష్ మీడియం పెట్టినాం, గ్రూప్ ఇంగ్లీష్ మీడియం పెట్టినాం, వేరు పేపర్లు, జనరల్ స్టడీస్, ఎక్సెప్ట్ టీచింగ్ అప్డేట్ మోరల్ వాల్యూస్ ఎథిక్స్ ఎడ్యుకేషన్ తప్పించి రిమైనింగ్ జనరల్ స్టడీస్ సేమ్. అంటే ఒక్కరోజే జనరల్ స్టడీస్ మీరు 3-4 గంటలు రాసుకోవచ్చు. హాస్టల్ వెళ్తే బోత్ మీడియం అంటే తెలుగు మీడియం రాసుకోవచ్చు. ఓకే, సో క్వశ్చన్స్ సేమ్ ఉంటే వదిలేసేయండి, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సేమ్ ఉంటే వదిలేసేయండి, వేరు ఉంటే రాయండి జనరల్ స్టడీస్. ఇవాళ ఎన్ని జనరల్ స్టడీస్ ఉంటే అని రాయండి. పేపర్ 1 జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం ఎన్ని ఉంటే రాయండి. సేమ్ క్వశ్చన్స్ ఉంటే వదిలిపెట్టేసేయండి, రిమైనింగ్ ఎగ్జామ్ పోండి. సో టైం బట్టి 1 o'clock ఇచ్చారంటే ఆ లంచ్ టైంలో ఒక ఎగ్జామ్ రాస్తారని 1 to 2లో, మళ్ళీ రేపు 2 o'clock వరకు, రేపు కూడా లంచ్ టైం దొరుకుతుంది, మళ్ళీ నైట్ టైం దొరుకుతుంది, మీకు మార్నింగ్ టైం దొరుకుతుంది మళ్ళీ రేపు నుంచి. సో ఆ గ్యాప్లో ఎగ్జామ్స్ రాయండి. ఆఫ్లైన్ కోచింగ్ మిస్ కాకండి, డైలీ టెస్ట్ అస్సలు మిస్ కాకండి, సండే గ్రాండ్ టెస్ట్ అస్సలు మిస్ కాకండి. ఇది అప్ టు ఎగ్జామ్ వరకు డిసిప్లిన్గా రాయండి. ఎవరైనా ఇండిసిప్లిన్ జరిగితే ఇమీడియట్గా సస్పెండ్ చేయబడుతుంది. నేను చెప్పినట్టు ఈరోజు సెకండ్ లేట్ వచ్చినా కూడా ఎవరు రానేలేదు, కింద 100 మంది నిలబడి బతిదాగినా కూడా ఎవరిని పైకెక్కనే లేదు. ఆన్లైన్లో అంత పథకం ఉంటే ఆన్లైన్లో రాసుకోండి, బట్ టైం మెయింటైన్ చేయండి. జూలై ఆగస్టులో ఉండే ఛాన్స్ ఉంది, సంక్రాంతికి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. సో 6 నెలలు 24 గ్రాండ్ టెస్ట్ రాస్తారు మీరు. 24 గ్రాండ్ టెస్ట్ అంటే దాదాపు 3 పేపర్లు కాబట్టి 8 గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. 8 గ్రాండ్ టెస్ట్ రాస్తారు. మళ్ళీ ఎగ్జామ్ కంటే బిఫోర్ డైలీ 3 పేపర్లు పెట్టే ఏర్పాటు కూడా ఉంటుంది. ఎగ్జామ్ కంటే బిఫోర్ డైలీ 3 పేపర్లు పెట్టే ఏర్పాటు కూడా ఉంటుంది. సో కాన్సన్ట్రేషన్ చేయండి. మీరే ప్రిపేర్ అవుతారు, మీకన్నా ఎక్కువ ఎవరు ప్రిపేర్ అయితే ఆఫ్లైన్ ఎగ్జామ్స్ మీకు మాత్రమే ఫ్రీ. వేరే వాళ్ళకి ఎవరికైనా కూడా 3,000 రూపాయలు తీసుకొని టెస్టులు రాసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 3,000 రూపీస్ తీసుకొని టెస్టులు రాసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అప్ టు ఎగ్జామ్ వరకు, ఓన్లీ టెస్ట్లకే. సో మీరు ఆఫ్లైన్లో చేయాలి కాబట్టి మీకు మాత్రమే ఫ్రీ ఉంటుంది, వేరే వాళ్ళకైతే 3,000 రూపీస్ ఉంటుంది. ఏ ఎగ్జామ్ అయినా మన దగ్గర దాదాపు 5,000 మంది రాస్తున్నారు ఆఫ్లైన్ ఎగ్జామ్సే, దాదాపు అన్ని బిల్డింగ్లు కలిపి, గర్ల్స్ క్యాంపస్, టిపి బిల్డింగ్, అరుణోదయ, మెయిన్ ఆఫీస్ అన్నీ కూడా. సో దాదాపు కాన్సన్ట్రేషన్ చేయండి. ఎవ్రీ సండే ఇదే విధానం ఉంటుంది. 1 minute లేట్ వచ్చినా కూడా అలో చేయరు. సో ఇక్కడ ఉన్న ఇన్విజిలేటర్కి సపోర్ట్ చేయండి. ఇన్విజిలేటర్ వచ్చిన ఐడి కార్డు కిందైనా అడుగుతాడు, పైన ఎక్కడైనా అడుగుతారు, ఐడి కార్డు చూపెట్టాలి. ఎందుకంటే మీరు రాస్తున్నా పక్కోడు రాస్తున్నది మనకు తెలియదు కాబట్టి ఐడి కార్డు మస్ట్. ఐడి కార్డు వేయాలని కూడా పంపించేసినాం. సో కింద ప్లీజ్ సార్ కాలు మొక్క సార్ అన్నా కూడా తీసుకెళ్తాం, ఎలా చేయలేదు. సో ఎందుకంటే డిసిప్లిన్ అలవాటు కావాలి. ఆల్రెడీ 1 week నుంచి మీకు వాట్సాప్ గ్రూప్లో చెప్తున్నాం, క్లాస్కి వచ్చి చెప్పినాం. సో కాబట్టి అంత పథకస్తులు అయితే ఆన్లైన్లో రాసుకోమని క్లియర్గా మెన్షన్ చేశాను కూడా. సో కాబట్టి యూజ్ చేసుకోండి. సో మీకు మాత్రమే ఈ ఆపర్చునిటీ ఉంది. సో ప్రతి సండే ఆఫ్లైన్ ర్యాంక్ తెలుసుకోవచ్చు, డిస్ట్రిక్ట్ ర్యాంక్ తెలుసుకోవచ్చు, స్టేట్ ర్యాంక్ తెలుసుకోవచ్చు. క్లియర్? సో డిసిప్లిన్గా రాయండి. ఎటువంటి ఇండిసిప్లిన్ ఉన్నా కూడా సస్పెండ్ చేయబడుతుంది. ఎటువంటి రీజన్ చెప్పొద్దు. ఏది ఇండిసిప్లిన్ ఉన్నా కూడా సస్పెండ్ చేయబడుతుంది. ఎగ్జామ్ రానే, కోచింగ్ కూడా రాలేదు. మిమ్మల్ని నన్ను ఆపేవాడు ఎవరు లేరు. ఈ ఎగ్జామ్స్ కరెక్ట్గా మీరు ఫాలో అయితే మిమ్మల్ని ఆపేవాడికి నన్నైతే ఆపేవాడే లేరు. ఓకే, సో మీరు సక్సెస్ ఆటోమేటిక్గా నేను కూడా సక్సెస్ అవుతాను. సో కాబట్టి డిసిప్లిన్గా ఉండాలి. ఫస్ట్ డిసిప్లిన్ నేర్చుకోండి. ఈ రోజు నుంచే డిఎస్సి రాస్తున్నాం, నెక్స్ట్ సండే మళ్ళీ డిఎస్సి ఉంది అన్నట్టు. ఈ సండే ఈరోజు మీకు 80 మార్కులకు ఒక 60 మార్కులు వచ్చినాయి.
నెక్స్ట్ సండే 65 రావాలి, నెక్స్ట్ సండే 70 రావాలి. అట్లా మనం పెరుగుకుంటూ పోవాలి కానీ తగ్గుకుంటూ రావద్దు ఇక. ఎందుకంటే ఇలా 100% అయిపోయిన ఉన్నారు, 90% అయిపోయిన వాళ్ళు ఉన్నారు, 70% అయిపోయిన వాళ్ళు, 60% నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ సిలబస్ ఎలా కంప్లీట్ అయితే ఆ వీక్ కంప్లీట్ అయిన సిలబస్ బాగా చదవండి. టైం ఉంటే సండే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉండండి ఇక. సో మళ్ళీ మీకు టైం అనేది ఇక లేదు, దొరికితే దొరికితే అక్కడ కోసం చదువుతూనే ఉండాలి. ఇన్స్టిట్యూట్ ఎంత స్పెండ్ చేస్తే అంత బెటర్ గుర్తుపెట్టుకోండి. ఇన్స్టిట్యూట్లో ఎంత స్పెండ్, హాస్టల్ కానీ ఇంటికి కానీ పోతే మీ మైండ్ ఖరాబ్ అవుతుంది. ఇప్పుడే చెప్తున్నా, డిఫరెంట్ వ్యక్తులు కలుస్తుంటారు ఇక్కడ. మీరు మాత్రమే ఉంటారు ఇక్కడ. సో కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయండి. గ్యాప్ దొరికితే మీ క్లాస్ రూమ్లో చైర్ కూర్చొని ఆ మూలకో ఈ మూలకో కూర్చొని చదువుతూ ఉండండి. సో అట్లా చదువుతుండాలి, స్టడీ హాల్కి పోవడం అవసరం లేదు. ఇక్కడ కూర్చుంటే చాలు, కాంపిటీషన్ అనేది ఈయనే అర్థమవుతుంది. ఎన్ని వేల మంది వస్తారు, ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు, ఎట్లా చెప్తున్నారు ఏందనేది కూడా కాంపిటీషన్ మీకు ఈయనే అవపడుతుంది. మీకు మీరే పోటీ, మీకు లేరు ఎవరు సాటి. కాబట్టి ఎక్కడ బ్యాచ్ లేదు, ముందు వరుసలో టాప్ 100లో మీరే ఉన్నారు. ఇప్పుడు టాప్ 100లో డిఎస్సి వస్తే ఇప్పుడు డిఎస్సి వస్తే మీరే టాప్ 100లో ఉన్నారు. ఎక్కడ బ్యాచ్ లేదు, ఎవరు ప్రిపేర్ కావట్లేదు. మళ్ళీ మన వాళ్ళే ఆన్లైన్లో ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు కూడా మన వాళ్ళే అనుకోవాలి. సో డిస్ట్రిక్ట్ ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ వాళ్ళు కూడా రాస్తారు, మీరు కూడా రాస్తారు. ఇప్పుడు ఈడ ఇంతమందికి ఆఫ్లైన్ రాస్తారు కాబట్టి ఆఫ్లైన్ ర్యాంక్ తెలుస్తుంది. మీరు డిస్ట్రిక్ట్లో ఎగ్జామ్ రాయండి. డిస్ట్రిక్ట్లో ఎంతమంది రాశారు, ఒక 500 మెంబర్స్ రాశారనుకోండి, 500లో నీ ర్యాంక్ ఎంత, ఓవరాల్గా 33 డిస్ట్రిక్ట్లో ఒక 10,000 మంది రాస్తే 10,000లో నీ ర్యాంక్ ఎంత అనేది తెలిసిపోతుంది. ఇక ప్రతి వీక్ ఇదే డిఎస్సి, ఇక ప్రతి వీక్ డిఎస్సి 32 డిఎస్సీలు, 33 ఎగ్జామ్. ఇక ఏముంది, సింపుల్. 33 ఎగ్జామ్ ఏముంటుంది ఇక, గవర్నమెంట్ ఎగ్జామ్. మనం 33 ఎగ్జామ్ అనుకోనే పోవాలి అంటే వీడికి రావద్దు. గవర్నమెంట్ ఎగ్జామ్ అంటే గవర్నమెంట్ ఎగ్జామ్ సెంటర్ పోవాలి. క్లియర్? అలవాటే ఎవ్రీ సండే ఇంటి వచ్చేది. సో ఇప్పుడు రేపు సండే 23rd కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది. బిఫోర్ సండే వరకు ఎగ్జామ్స్ ఉంటాయి అన్నట్టు, అర్థమైందా? ఆ ఒక్క వీక్ మన గ్రాండ్ టెస్ట్ ఎట్లాగో ఎగ్జామ్ కంటే ముందు మళ్ళీ అవి వేరే ఉంటాయి. అప్పుడు ప్లాన్ చెప్తాం, మళ్ళీ అప్పుడు వేరే. ఎవ్రీ సండే అప్పుడు మాత్రం నెక్స్ట్ సండే ఎగ్జామ్ వరకు ఉంటాయి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. సండేనే ఎగ్జామ్ ఉంటుంది ఎట్లాగో. సో నెక్స్ట్ సండే ఎగ్జామ్ అయితే గవర్నమెంట్ ఎగ్జామ్, ఈ సండే వరకు ఎగ్జామ్స్ ఉంటాయి కదా. అది సంవత్సరం తర్వాత డిఎస్ ఉండని, 8 నెలల తర్వాత డిఎస్ ఉంది, 6 నెలల తర్వాత డిఎస్ ఉంది. ఎప్పుడు అన్నా డిఎస్ ఉన్నాయి. ఇక రాసే వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఎన్నైతే మార్కులు వస్తాయో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎన్నైతే మార్కులు వస్తాయో గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా అన్ని మార్కులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి.